అయినా ఉండొచ్చు. కానీ ఈసారి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండానే జగన్ ఉండాలా, జగన్ని పంపించాలా, ఇదే ఎజెండాగా నడిచిన ఎన్నికలు. టోటల్ ప్రచారం అంతా అదే నడిచింది. అలాగే తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున విస్పరింగ్ క్యాంపెయిన్ చేసింది. జగన్ అంటే వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అని చెప్పడం కన్నా కూడా జగన్ విలన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశారు అన్ని పద్ధతుల్లోనూ. అంటే దానికి మద్యం వ్యవహారాన్ని తీసుకొచ్చారు, ఇసుక, అంటే కొన్ని లోపాలు జరిగినాయి వైసీపీ నుంచి. ఆ లోపాలని ప్రొజెక్ట్ చేయడంతో పాటు లేని లోపాలను కూడా బలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నిజానికి అది ఈసీ ఆపండి అని చెప్పే వరకు వీళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్, ఈ ప్రచార హోరు, పుకారు యుద్ధము ఇది సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది ఇప్పుడు లీడ్ చూస్తుంటే. అంటే ఒకవేళ ఇది మారచ్చు కూడా, కొంత సీన్ మారచ్చు, కానీ 98కి లీడ్కి వెళ్ళిపోయి ఉంది కూటమి. కాబట్టి ఇదేదో అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కడో కనిపిస్తోంది కూటమికి. సో జగన్కి ఒక అంటే ఆత్మవిమర్శ చేసుకోవటానికి ఒక వెసులుబాటు కల్పిస్తున్నారు జనాలు అనేది అనిపిస్తోంది ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే. సో ఇప్పుడైతే టీడీపీనే లీడ్ లో ఉంది సార్ మొత్తానికి అయితే, అంటే మిక్స్ చేయకపోయినా కానీ ఇండివిజువల్ గా చూసుకున్నా కానీ టీడీపీ లీడ్ లో ఉంది. టీడీపీ లీడ్ లో ఉంది. నిజానికి గెలిచేస్తున్నాం మేము, జగన్ ఓడిపోతున్నాడు అనే నెరేటివ్ ను వాళ్ళు బలంగా జనంలోకి తీసుకెళ్లారు రకరకాల పద్ధతుల్లో. అది అంటే పుకారు యుద్ధము లేకపోతే ప్రచార యుద్ధము ఇది సక్సెస్ అయింది, అది కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు ఏం చేశాడు ఏపీకి అనేది కొంచెం పక్కన పెట్టేసి, పైగా కూటమిలో బీజేపీ కలవటం కొంత బ్యాడ్ అవుతుంది అని అనుకున్నారు. నేను కూడా అనుకున్నాను అలాగే. ఎందుకంటే బీజేపీ మీద ఒక వ్యతిరేక భావన ఉంది ప్రజలలో. పర్టికులర్గా విపరీతంగా వలసలు వచ్చారు నార్త్ నుంచి సౌత్కి. ఆంధ్రప్రదేశ్లో ఏ ఊర్లో చూసినా కానీ నార్త్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు జార్ఖండ్ నుంచి కావచ్చు, యూపీ నుంచి కావచ్చు, మధ్యప్రదేశ్ నుంచి, బెంగాల్ నుంచి, నేపాల్ నుంచి కూడా వలసలు విపరీతంగా వచ్చారు. ఈ ప్రెజర్ వలన కూలీ రేట్లు పడిపోయినాయి. సో ఒక సెక్షన్ దానికి, రెండోది రాజస్థానీ మార్వాడీలు అలాగే గుజరాతీ బనియాలు, వీళ్ళు టోటల్ వ్యాపారాన్ని తమ కంట్రోల్లో పెట్టుకున్నారు దేశం మొత్తం మీద. దాంతో ఒక సెక్షన్లో ఆ వ్యతిరేకత ఉంది. ఈ రెండు కూటమి మీద ప్రతిఫలిస్తాయి అని నేను అనుకున్నాను, కానీ అది కూడా జరగల. ఇప్పుడు చూస్తే గుడివాడలో కూడా కొడాలి నాని వెనకబడి ఉన్నాడు. కొడాలి నాని చాలా అంటే గెలిచేస్తాను అని తను అనుకున్నాడు, కానీ అంత ఈజీ కాదు గెలుపు అనేది ముందు నుంచి అనుకుంటున్నదే. అదే జరుగుతోంది. ఇప్పుడు వెనుగండ్ల రాము లీడ్లో ఉన్నాడు అక్కడ, ఎన్ఆర్ఐ తను. నిజానికి ఆ సీటు రావి బ్రదర్స్ ఎక్స్పెక్ట్ చేశారు, రావి వెంకటేశ్వరరావు గారు ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఆ ఫ్యామిలీకి ఇవ్వకుండా వీళ్ళకి వెనుగండ్ల రాముకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అంటే ఆయన మొదటి నుంచి అక్కడ కాన్సన్ట్రేట్ చేసి రకరకాల సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన నియోజకవర్గం మొత్తం మీద వాటర్ సరఫరా చేయటం, ఇలాంటి యాక్టివిటీస్ దాదాపు 5 ఏళ్ల నుంచి చేస్తున్నాడు ఆయన. అందుకని కొంత లీడ్లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు కొడాలి నాని గారికి ఈసారి అసెంబ్లీ ప్రవేశం లేకపోవచ్చు అనేదే అనిపిస్తోంది. మాక్సిమం వైసీపీ నాయకులు మొత్తం వెనకబడే ఉన్నారు కదా. వైసీపీ నాయకులు వెనకబడే ఉన్నారు. అయితే ఒకటి రాయలసీమలో ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలబడ్డారు ఈసారి. ఆయన ఓటమి దిశగా ప్రయాణిస్తున్నారు. అది కొంత అంటే సమైక్యాంధ్ర పార్టీ అని ఒక పార్టీ పెట్టి తర్వాత ఆయన అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ నుంచి నిలబడి ఇప్పుడు ఓటమి దారి పట్టడం అనేది బాగుంది. అది ఆ సన్నివేశం బాగుంది. సార్ ఇప్పుడు ఒకవేళ వైసీపీతో కూటమి లాగా కాకుండా ఓన్లీ టీడీపీనే ఫైట్ చేసినుంటే వైసీపీ వస్తుండేనంటారా? లేదు లేదు, రాకపోతుండేనా? అంటే టీడీపీ ఎన్నికల్ని చాలా అంటే చావా రేవా అన్నట్టుగా తీసుకుంది. సర్వశక్తులు వడ్డీ పోరాడారు వాళ్ళు. అవును, ఆ సర్వశక్తులు వడ్డీ పోరాడటం అనే దాని ఎఫెక్ట్ కనిపించింది. అలాగే జనసేన
జనసేన కూడా చాలా అంటే నిజానికి మొదటి నుంచి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అనే నినాదంతో ప్రారంభమైన వాడు పవన్ కళ్యాణ్. అవును. పవన్ కళ్యాణ్ ఈసారి చాలా లీడ్ రోల్ ప్లే చేశాడు ఏపీ పాలిటిక్స్లో. చాలా కష్టపడ్డారు. అంటే పర్టికులర్గా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆయన టీడీపీకి మద్దతు ప్రకటించడం, జైలు దగ్గరికి వెళ్ళి, దీని వెనకాల బీజేపీ బ్రెయిన్ ఉంది. ఆయన జైలు దగ్గరికి వెళ్ళటం వెనకాల బీజేపీ బ్రెయిన్ ఉంది. ఆయన జైలు దగ్గరికి వెళ్ళి మద్దతు ప్రకటించి అదే రోజున చెప్పాడు బీజేపీ కూడా మాతో ట్రావెల్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఉంది అన్నాడు ఆయన. ఆ కాన్ఫిడెన్స్ నిజమే అయింది. ఆయన ఊరికనే చెప్పలేదు. రెండోది రూట్ మ్యాప్ ఇవ్వండి మాకు అని చెప్పి ఆయన పదే పదే బీజేపీ నాయకుల మీద ప్రెజర్ తీసుకొచ్చాడు. ఇది ఈ మొత్తం ఆర్గనైజ్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ది. నిజానికి ఇండియా కూటమి వైపు ఆలోచించే ఒక ధోరణి కనిపించింది చంద్రబాబులో ఒక దశలో. ఆయన్ని అటునుంచి తిరిగి ఎన్డీఏ వైపుకు టర్న్ చేయటంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. ఈసారి అంటే ఆ కష్టాన్ని గుర్తించినట్టున్నారు జనాలు. ఈసారి 12 గ్లాస్ కి 12 వచ్చాయి. లీడ్ లో ఉంది, 12 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇప్పుడు గతంలో అంటే పార్టీ పెట్టిన తర్వాత ఇదే మొదటిసారి వాళ్ళు, అంటే ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ లో ఒక సీటు గెలిచారు వాళ్ళు రాజోల నుంచి. అయితే వైసీపీకి వెళ్ళిపోయింది అది. ఈసారి తను కూడా అసెంబ్లీలోకి కాలు పెట్టబోతున్నాడు అనేది అర్థమవుతోంది. సార్ ఆల్రెడీ 107 స్థానాల్లో టీడీపీ లీడ్ లో ఉంది. అది 107 స్థానాలు. సో అది నమ్మొచ్చా? అంటే 107 లీడ్ లో ఉంది అంతే. లీడ్ లో ఉంది. దీనిలో ఎన్ని గెలుస్తారు లీడ్ మారచ్చు కూడా. అంటే పోస్టల్ బ్యాలెట్ వాళ్ళకి అనుకూలంగా వచ్చింది మార్నింగ్. ఆ తర్వాత తొలి రౌండ్, సెకండ్ రౌండ్ కూడా కొంతవరకు కూటమికి అనుకూలంగా కనిపించింది. ఇది ఒక ట్రెండ్ గా తీసుకుంటే కూటమి గెలవడానికి అవకాశాలు ఉన్నాయనేది అయితే అర్థమవుతోంది. కానీ ఈ నెంబర్ మారొచ్చు. ఈ 107, 110, 120 దాకా లీడ్ వెళ్ళినప్పటికీ అందులో కొన్ని స్థానాలు కనీసం ఒక 10 వరకు అవతలకి టర్న్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి వైసీపీకి. అలాగే వైసీపీ లీడ్ లో ఉన్నవి కూడా 1-2 ఇటువైపుకి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనసేనకు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు. 12 ఉన్నాయి ఇప్పటికే. చివరి రౌండ్ కౌంట్ పూర్తయ్యే వరకు ఎవరు కాన్ఫిడెంట్ గా వీళ్ళు గెలవగలరు, వీళ్ళు గెలుస్తున్నారని చెప్పలేరు. అంటే వ్యత్యాసం ఎంత ఉంది ఓట్ల మధ్య అంటే లీడ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఏ పర్సంటేజ్లో లీడ్లో ఉన్నారు అనేది క్లారిటీ వస్తే తప్ప చెప్పలేని పరిస్థితి. ఈ ఫిగర్స్ మారొచ్చు, కానీ ఒక బలమైన వేవ్